పీఎం జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి 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 ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి వర్ధిల్లాలి నశించాలి కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు, వ్యవసాయ కూలీల వ్యతిరేక చట్టం, అట్లాగే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ ధర్నాను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, సానుభూతి పరులకు, ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విత్తన చట్టం, అట్లాగే విద్యుత్ సంస్కరణ చట్టం ఈ రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలుగా రూపొందించారు. ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, ఇదైతే బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ఉండేటువంటి చట్టాలుగా తయారు చేశారు. ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఇలా కొత్తగా విబీజీ రామ్జీ అనే పేరుతోని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ఉపాధి కూలీల గొంతు కోసే విధంగా ఉంది. గతంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం రాకముందు 2 లక్షల కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను ఈరోజు కేవలం 60,000 కోట్లకు తగ్గించారు. రేపు రాబోయే కాలంలో కూడా మరింత ఈ ఉపాధి హామీ పనిని తీసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఇది కూలీల గొంతు కోసేటువంటి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మిక చట్టాలు స్వాతంత్రం రాకముందు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను 4